దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. గమనించినట్లయితే కనుక మనం రక్షింపబడినది వచ్చి కేవలము దేవుని యొక్క కృప వలన మాత్రమే. మనము యేసుక్రీస్తు లోకరక్షకుడని, యేసుక్రీస్తు మన పాపములను, మన శాపములన్నింటినీ తొలగించి మనకు నిత్య జీవం అనేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడనేసి హృదయంలో నువ్వు విశ్వసించావు, చూసావా? అది ఆ యొక్క విశ్వాసము ద్వారా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే ఆయన కన్నులు నేను చూచిన రీతిగా అలాగన గొప్ప కృప చేత నీవు రక్షింపబడి ఉన్నావు. అది మన యొక్క ఇది కాదు, కానీ కేవలము దేవుని యొక్క వరమే. అంటే మనం రక్షింపబడిన విషయం వచ్చి అది మన యొక్క గొప్ప కార్యం కాదు, కానీ మహాదేవుని యొక్క గొప్ప కృప, దేవుని యొక్క గొప్ప కనికరం వల్ల మాత్రమే మనము రక్షింపబడి ఉన్నాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క దయ వలనే. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క కృప వలన మాత్రమే. ఇలా దేవుడు తన మహా గొప్ప కృప వలన మనం రక్షించున్నాడు. కాబట్టి ఆ రక్షణను మనం కాపాడుకొని దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా, దేవునికి సత్య సాక్షులుగా మనం జీవించినట్లయితే కనుక నిజంగా ప్రభువు మన యందు ఆనందిస్తాడు. దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, యేసు మన యందు ఆనందించినప్పుడు నిశ్చయముగా మన జీవితంలో గొప్ప మేలైన కార్యాలను యేసు జరిగిస్తాడు. దేవుడి మాటను దీవించగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ మాటను బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం మీ దయ వలనే, మీ కృప వలనే మాత్రమే స్వామి. స్తోత్రం. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.